హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి మటన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో తెలిసే ఉంటుంది. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పులుసుతో, గ్రేవీతో స్పైసీగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలామంది మటన్‌ని బాగా ఉడకట్లేదని జెప్పేసి కుక్కర్‌లో వండుతూ ఉంటారు. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ముందుగా అయితే నేను అల్లాన్ని, వెల్లుల్లిని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం నాన్ వెజ్ కర్రీలోకి స్పెషల్‌గా కర్రీస్ చేయాలనుకున్నప్పుడు అల్లం ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు పట్టుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకోసమే నేను ఈ మటన్ కర్రీ కోసమని ఇలా స్పెషల్‌గా పడుతూ ఉన్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర, 4, 5 నుంచి యాలకులు, అలాగే లవంగాలు, కొద్దిగా ఘాటు కోసం మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్‌ని పోసుకోవాలి. ఆ తర్వాత బగారా ఆకుని యాడ్ చేసుకొని, లవంగం, యాలకుల్ని యాడ్ చేసుకొని, అవి కాస్త వేడయ్యాక మనం సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక 5, 6 దాకా వేసుకోండి. అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా 2-3 వరకు కట్ చేసుకొని ఇలా ఏసుకోండి. మనకి మటన్ కర్రీలోకి మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చిని ఒక 2 ఎక్స్‌ట్రానే కోసుకొని ఏసుకోవాలి. ఇప్పుడివి కాస్త గోల్డెన్ కలర్ వచ్చాక మనం తెచ్చుకున్న మటన్‌ని హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. ఇది శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా ఆయిల్‌లో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి మటన్ అంతా కూడా. ఈ విధంగా మటన్ అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఫస్టే యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ నేను ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత యాడ్ చేస్తే బావుంటుంది. ఇప్పుడు మరొక 10 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లాన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అల్లమంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కర్రీనంతా కూడా. అల్లమంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని, ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా ఒక దగ్గరికి కలుపుకున్న తర్వాత మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీరిలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా వచ్చింది అని మీరే కామెంట్ చేస్తారు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మధ్యలో మనం పీసెస్‌ని తీసుకుంటూ ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్క గనక విరిగిపోయినట్లయితే కర్రీ అనేది బాగా కుక్ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసే టైంకి మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా ఉన్నా బాగోదు, తక్కువగా ఉన్నా బాగోదు. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మటన్‌లోకి పుదీనా అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా 1 మినిట్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకెంతో ఇష్టమైన మటన్ గ్రేవీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ అని మీరే కామెంట్ చేశారు. అంత బావుంటుంది ఫ్రెండ్స్. కర్రీ ఎలా వచ్చిందో చూసారు కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.